దేవునికి స్తోత్రం. ఏదైనా మహిమగల దేవదేవుని యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆదికాండం 17:2. ప్రియా మహిమగల దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? సర్వాధికారి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకృప నిత్యం నిరంతరం మీతో, మీ కుటుంబంతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మహత్తైన సర్వోన్నతను ప్రతి ఆత్మకార్యం ప్రభు మీ పట్ల, మీ బిడ్డల పట్ల, మీ కుటుంబం పట్ల జరిగించి మీకు జయ విజయం అనుగ్రహించి సమస్త విషయంలో ఘనమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. మిమ్మల్ని చేయిపట్టి నడిపించి సమాధానంతో తృప్తిపరచునుగాక. దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మహిమ కలిగిన దేవుడు. మహిమ కలిగిన దేవుడిగా అబ్రాహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు మహిమాస్వరూపుడు, మహిమానుతుడైన దేవదేవుడు మనకు కూడా ప్రత్యక్షమై మన పక్షాన కార్యం చేయగల గొప్ప దేవుడే. దేవుడు మొట్టమొదట అబ్రాహామునకు మహిమ కల దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. మన పితరుడైన అబ్రాహాము దేవుని మహిమను చూచాడు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు దేవుని శక్తిని కన్నులారా చూశాడు అబ్రాహాము పితరులు విగ్రహాధికులు. అబ్రాహాము యొక్క తండ్రి విగ్రహములను తయారు చేసి అమ్మినట్లుగా చరిత్రలో కలదు. ఆ కాలమందు అబ్రాహాము జీవముగల దేవుని యందు ఆసక్తి చూపినందున మహిమగల దేవునిగా ఆయన ప్రత్యక్షమయ్యాను. కాబట్టి తన దేశంను, బంధువులను విడిచి మహిమగల దేవుడు తనకు చూపించిన దేశమునకు బయలుదేరి వెళ్ళాడు. జీవముగల దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలో ఉన్న ఆసక్తిని చూసి మనకి విజయవంతన ప్రతి కార్యాభిని జరిగించగల గొప్ప దేవుడే. రెండవదిగా, దేవుడు అబ్రాహామునకు ఉన్నతమైన దేవునిగా దర్శనమయ్యాడు. మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుడు వలన అబ్రాహాము ఆశీర్వదించబడుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడుగాక అని చెప్పాడు. అప్పుడు అబ్రాహాములో కలిగిన మార్పు ఏమిటంటే దేవునికి దశమ భాగం చెల్లించాడు. ఈరోజు దేవదేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవునికి దశమ భాగం చెల్లించే కుమారుడుగా, కుమార్తెగా మీరు ఉండాలి. దేవాది దేవుడు అబ్రాహాం జీవితంలో కలిగిన మార్పును బట్టి దేవాదేవుడికి దశమ భాగం చెల్లించాడు. దేవుణ్ణి మనసారా కొలిచి మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించాడు. ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందాడు. మూడవదిగా, దేవుడు అబ్రాహామునకు సర్వశక్తి గల దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఇండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని దేవుడు సర్వశక్తి గలవాడే ప్రత్యక్షమైనందున వృద్ధాప్యం నందును ఇస్సాకును కని అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. జీవముగల దేవదేవుని బిడ్డ, నీ నేత్రములలో మహిమగల దేవుడు, సర్వోన్నత దేవుడు, సర్వశక్తి గల దేవుడు అను మూడు ప్రత్యక్షతలు ఉండనివ్వండి. ఎప్పుడైతే ఈ సర్వాధికారి, ఈ మహిమ కలిగిన దేవుడు, ఈ సర్వోన్నతున్న దేవుడు, ఈ సర్వశక్తి గల దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్నాడో అప్పుడే అద్భుతమైన కార్యాభివృద్ధిని మీ జీవితంలో మీరు పొందగలరు. అబ్రాహాము 3 దర్శనాలు పొందగలిగాడు. ఈరోజు దేవదేవుని పిల్లారా, మీరు కూడా ఈ గొప్ప దర్శనాలు మీరు పొంది ప్రసన్నమైన దేవుడి యొక్క కార్యాభివృద్ధిని మీరు పొందాలి. దేవుని యొక్క కృపతో మీరు నింపబడాలి. పరిశుద్ధాత్మ మేలుతో మీరు నింపబడాలి. ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ సర్వోన్నతమైన దేవుడు, ఆ మహిమ కలిగిన దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబంలో, మీ కుటుంబ సభ్యుల్లో, మీ సమస్త విషయంలో పరిపూర్ణ సంపూర్ణ ప్రతి కార్యం ప్రభు జరిగించి మిమ్మల్ని అందరినీ చేపట్టి నడిపించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ పరమ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. దేవా, మీరు మహిమగల దేవుడిగా, సర్వోన్నతమైన దేవుడిగా, సర్వశక్తి గల దేవుడిగా అబ్రాహాముకి మీరు ప్రత్యక్షమయ్యారు. ఈరోజు మమ్మల్ని కూడా మీరు బలపరిచి మహిమగల దేవుడిగా, సర్వోన్నతమైన దేవుడిగా, సర్వశక్తి గల దేవుడిగా మాకు కూడా మీరు ప్రత్యక్షమై మా జీవితంలో మీ యొక్క ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగి మేము ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. ఎలా మీకు నైనా మిమ్మల్ని కలుసుకోవాలో మాకు నేర్పించండి. మా జీవితాలు ధన్యములు చేసి ప్రసన్నమైన ప్రతి మీ కార్యం బిడ్డలను మాకందరికీ దయచేయమని నా ప్రభును, రక్షకుడు, పరిశుద్ధుడైన యేసు నామములో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.